హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. మీకందరికీ తెలిసిందే నిన్న సైనిక్ స్కూల్‌కి సంబంధించిన 6థ్ క్లాస్ అండ్ 9థ్ క్లాస్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి జరిగింది. సో, ఈవినింగ్ 4:30కి ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. సో, 5:36 ఆ టైంకి చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు ఫోన్ కాల్స్ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. మా పిల్లాడికి ఇన్ని మార్క్స్ అనేవి రావటం జరిగింది. సైనిక్ స్కూల్స్‌లో సీట్ వస్తుందా? రాదా? సైనిక్ స్కూల్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే సో, మనకి స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళందరితో మాట్లాడాలి. తర్వాతే మీతో నేను మాట్లాడగలుగుతాను. మన స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దానికి ఖచ్చితంగా రిప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయేంటి? ప్రీవియస్ ఇయర్స్‌తో మనం పోల్చుకొని దీన్ని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందుగా నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. సైనిక్ స్కూల్‌కి సంబంధించి మన ఇన్‌స్టిట్యూట్ నుంచి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్‌లో కూడా కొన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్ తప్పించి అన్ని స్కూల్స్‌లో కూడా మన ఇన్‌స్టిట్యూట్స్ పిల్లలైతే ఉన్నారు. ఆ కొన్ని ఎందుకు మినహాయించానంటే ఇంతకు ముందు నుంచి మమ్మల్ని ఫాలో అయ్యేట్లయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్కూల్స్ అనేవి జాయిన్ అవ్వడానికి అంత బాగోవు కాబట్టి అవి మినహాయించడం జరిగింది. అందువల్ల అన్ని స్కూల్స్‌లో కూడా మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. నాకుండే ఎక్స్‌పీరియన్స్‌తో ప్రీవియస్ ఇయర్స్‌ని పోల్చుకుంటూ ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి మనం వచ్చినట్లయితే 2026కి సంబంధించి సైనిక్ స్కూల్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? లాస్ట్ ఇయర్ మనం పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి కంప్లీట్‌గా డివైడ్ అయితే అయిపోయింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి చాలా మంచి అవకాశం అనేది లాస్ట్ ఇయర్ లభించింది. ఈ ఇయర్ కూడా సేమ్ అంతే. అట్ ద సేమ్ టైమ్ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు మళ్ళీ ఇబ్బందులనేవి తప్పదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఉండే విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో, ఆ సైనిక్ స్కూల్స్ కోటా నుంచి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. దాని ద్వారా ఏంటంటే తెలంగాణ విద్యార్థులు అదర్ స్టేట్ కేటగిరీ అనే కేటగిరీకి వెళ్ళిపోయారు. దీనివల్ల 60% 67 అరౌండ్ 67% ఏదైతే రిజర్వేషన్ అనేది ఉంటుందో, ఈ రిజర్వేషన్‌ని తెలంగాణ విద్యార్థులు అనేవాళ్ళు కోల్పోయారు. దీనివల్ల మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎవరికి? తెలంగాణ విద్యార్థులకి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే విద్యార్థులకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా మనకి ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఉంది. కాకపోతే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి లేవు కాబట్టి దాన్ని మనం మినహాయించి పక్కన పెట్టేసినట్లయితే మనకి ఓవరాల్‌గా 4 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగా ఉంటాయి. తెలంగాణలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సైనిక్ స్కూల్స్ 0 అన్నమాట. అసలు సైనిక్ స్కూల్సే లేవు. దీని కారణంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకి కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీడియోలోకి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్ కేటగిరీలో మనకి 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి హోమ్ స్టేట్ కేటగిరీ, సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కేటగిరీ. ఈ అదర్ స్టేట్ కేటగిరీలో మనకి 33% అనేది మనకి ఏంటంటే అదర్ స్టేట్ కేటగిరీలో రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అదర్ స్టేట్‌లో మనం జాయిన్ అవ్వటానికి మనకి 33% రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాకపోతే తెలంగాణ విద్యార్థులకి కేవలం 33% మాత్రమే ఉంటుంది. వీళ్ళతో రిమైనింగ్ ఎవరైతే స్టేట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా అందులో ఇన్క్లూడ్ అనేవాళ్ళు అయిపోతారు కాబట్టి వీళ్ళకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ సైనిక్ స్కూల్‌కి సంబంధించిన సో ఏదైతే మనకి సీట్స్ అనేవి ఏ విధంగా కేటాయిస్తుంటారో అసలు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సైనిక్ స్కూల్స్‌లో మనకి అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు
ఇక్కడ మనకి కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మీరు జాగ్రత్తగా వినండి. సో చాలా వీడియోస్‌లో మీకు డైరెక్ట్‌గా ఏవైతే నంబర్స్ ఉన్నాయో నంబర్స్ చెప్పేస్తారు. అది కాదు ప్రాసెస్ అనేది. మీరు జాగ్రత్తగా వినండి. ఒక 15 మినిట్స్ అలా పడుతుంది ఇప్పటి నుంచి. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సైనిక్ స్కూల్స్‌లో మనం జాయిన్ అవ్వాలంటే సో ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్‌నే మనం ఈ కౌన్సిలింగ్, ఓకేనా? ఈ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో మనకి సో టోటల్‌గా 7 స్టేజెస్ అనేవి ఉంటాయి. టోటల్‌గా మనకి 7 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 7 స్టేజెస్‌లో మనకి 1-6 ఏవైతే స్టేజెస్ ఉన్నాయో అవి ఈ కౌన్సిలింగ్ నంబర్ 1, ఈ కౌన్సిలింగ్ నంబర్ 2, ఈ కౌన్సిలింగ్ నంబర్ 2 అలా 3 ఇలా మనకి 6 ఈ కౌన్సిలింగ్‌లు అనేవి ఉంటాయి. అండ్ 7th స్టేజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఆఫ్‌లైన్ ఈ కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి ప్రాసెస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు ఎగ్జామినేషన్ అనేది జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మనకి ఒక 45 డేస్ తర్వాత, ఓకేనా స్టూడెంట్స్? సో 45 డేస్ తర్వాత మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించి మనల్ని అప్లై చేసుకోమని అంటారు. ఎవరైతే విద్యార్థులు సైనిక్ స్కూల్ కోసం అప్లై చేసుకున్నారో, ఎవరైతే విద్యార్థులు ఎగ్జామినేషన్ రాశారో, ఆ ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థుల్లో క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి కూడా ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకుంటాడు. అందులో మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1 మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అరౌండ్ ఒక 15 డేస్‌లో మనకి ఈ కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో అందులో మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడే చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు చాలా బాధపడుతుంటారు. విద్యార్థులు కూడా ధైర్యాన్ని కోల్పోతారు. మీరు ఎటువంటి ధైర్యం కోల్పోవద్దు. ఓకేనా? ఈ కౌన్సిలింగ్ నంబర్ 1లో మనకి 100% సీట్స్ అనేవి ఫిల్ చేయరు. ఓకేనా? చాలా సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనా? సో ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1లో ఓవరాల్‌గా ఆల్ ఇండియాలో సో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకున్న విద్యార్థులకి సీట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు వేలో ఉంటారు కదా! ఇది మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికొస్తాను కంగారు పడొద్దు. సో ఈ కౌన్సిలింగ్ రౌండ్ నంబర్ దగ్గరికొచ్చేటప్పటికి 1 దగ్గరికొచ్చేటప్పటికి అప్పుడే మనకి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన విద్యార్థులు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళైనా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు టాప్ స్కోర్ సంపాదించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అరౌండ్ మనకి 260+ మార్క్స్ వచ్చిన పిల్లలు. ఓకేనా? మీకు యావరేజ్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ 260 కూడా రాలేదు. అరౌండ్ 267 మార్క్స్‌కి వచ్చిన మార్కులకు వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చాయన్నమాట. అందులో కూడా పిల్లలకి చాలా మందికి రాలేదు. అందుకే మీకు ఆన్ అండ్ యావరేజ్‌గా మీకు చెప్తున్నాను 260 లేదా 270 వేసుకోండి. ఓకేనా? సో 270 సో ఈ మార్క్స్ మధ్యలో దాటి ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1లో మనకి సీట్స్ అనేవి రావటం జరుగుతుంది. కమింగ్ టు తెలంగాణ, ఇక్కడే మనకి తెలంగాణ విద్యార్థులు మీరు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని వెళ్ళవలసిన మాట ఏంటంటే మీకు 280 మార్కులు లేదా 275 మార్కులు ఈ మార్కులు దాటి వచ్చినప్పుడు మాత్రమే మీకు సైనిక్ స్కూల్స్‌లో సీట్స్ అనేవి లభించే అవకాశం అనేది ఉంటుంది. కమింగ్ టు మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉండే సైనిక్ స్కూల్‌లో కోరుకొండ లేదా కలికిరిలో సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఈ మార్క్స్ దాటి ఉండాలి. లేకపోయినట్లయితే తెలంగాణ విద్యార్థులకి సో ఆంధ్రప్రదేశ్‌లో సీట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1లో సిట్యుయేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది అయిపోయిన వితిన్ 1 వీక్ 1 వీక్‌కి మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 2, ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 3 సో 1 వీక్ అనేది ఉండదు. అరౌండ్ 2 వీక్స్ అనుకోండి. 2 వీక్స్‌కి రౌండ్స్ అనేవి జరుగుతాయన్నమాట. రౌండ్ నెంబర్ 1, రౌండ్ నెంబర్ 2, రౌండ్ నెంబర్ 3, రౌండ్ నెంబర్ 4. ఇక్కడే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి క్లియర్‌గా మీకు చెప్తాను వినండి. ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ మనకుండే మార్క్స్ అన్నమాట ఇవి. ఈ మార్క్స్ దాటిన వాళ్ళకి మాత్రమే మీరు సెలెక్ట్ అయ్యారు అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. ఫర్దర్‌గా ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులు.
సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ, డిఫెన్స్. సో ఆంధ్రప్రదేశ్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పా. మీకేంటి మనకి హోమ్ స్టేట్లో మనకి కోరుకొండ, కలికిరి అనే 2 స్కూల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే నేతాజీ సైనిక్ స్కూల్, అలాగే వెరిటస్ సైనిక్ స్కూల్ తిరుపతిలో ఉంది. వెరిటస్ సైనిక్ స్కూల్ తర్వాత నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడలో ఉంది. దీంతో పాటు ఇంకొక సైనిక్ స్కూల్ ఉంది, అదాని హోల్ స్కూల్. ఆ స్కూల్ గురించి మీరు అసలు ఆలోచించొద్దు అనమాట. సో ఓవరాల్ గా మనకి 4 సైనిక్ స్కూల్స్ అనే ఉన్నాయి. సో మనకి హోమ్ టౌన్, అలాగే మనకి అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో అదర్ స్టేట్ కేటగిరీ, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. సో హోమ్ స్టేట్ లో ఉన్న కోరుకొండ కానీ కలికిరిలో మనకి సీట్స్ రావాలంటే సో ఇక్కడ ఏ కేటగిరీ విద్యార్థి అయినా సరే, ఓకేనా, సో ఏ కేటగిరీ విద్యార్థి అయినా సరే మనకి ఈ కౌన్సిలింగ్ నెంబర్ 1 నుంచి నెంబర్ 6 లోపు మనకి సీట్ రావాలంటే అరౌండ్ మనకి 270+ మార్క్స్ అనేవి వచ్చి ఉన్నట్లయితేనే మనకి హోమ్ స్టేట్ కేటగిరీలో మనకి సీట్ అనేది వస్తుంది. కమింగ్ టు ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీలో ఉండే విద్యార్థులు హోమ్ స్టేట్ కేటగిరీలో సీట్ సంపాదించాలంటే అరౌండ్ 265 వరకు కూడా మనకి ఆశించే అవకాశం అనేది ఉంది. కాకపోతే అందులో ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. కానీ 270+ వచ్చినట్లయితే మ్యాక్సిమం 90% మీకు హోమ్ స్టేట్ కేటగిరీలో కోరుకొండ లేదా కలికిరిలో సీట్స్ అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఓకేనా. సో కమింగ్ టు అదర్ స్టేట్ కేటగిరీలో విద్యార్థుల సంగతి ఏంటి? మెయిన్ కాంపిటీషన్ అనేది ఇక్కడ పడిపోతుంది కాబట్టి అరౌండ్ ఇక్కడ మనం చూసుకోండి 265 నుంచి అరౌండ్ 250, 245. ఓకేనా, ఇదే మనకి లాస్ట్ నెంబర్ 245. ఈ మార్క్స్ మధ్యలో వచ్చే విద్యార్థులందరికీ కూడా మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ఈ కేటగిరీస్ బట్టి మనకి సీట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేటగిరీ, అట్ ద సేమ్ టైం ఓబీసీ కేటగిరీ. సో చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే సో ఓబీసీ కేటగిరీలో మనకి సో పిల్లలు అనేవాళ్ళు సో జనరల్ కేటగిరీ వాళ్ళకి సో పిల్లలకి మనం చూసుకున్నట్లయితే సో జనరల్ కేటగిరీ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు అని అనుకుంటారు. సో కాంపిటీషన్ లో మనకి వీళ్ళు రాసే ఎగ్జామినేషన్ రాసే రేషియోని బట్టి ఇది మారిపోతుంటది. వీళ్ళిద్దరికి కూడా ఆల్మోస్ట్ ఒకే మార్క్స్ అనే ఉంటాయి. ఓకేనా. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి సీట్ రావటం అనేది మనం చూసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కేటగిరీలో అరౌండ్ మనకి 270 రావాల్సి అనేది ఉంటుంది. సో రిమైనింగ్ అందరికీ కూడా ఇదే మార్క్స్ అనమాట. సో అదర్ స్టేట్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే 265 ఈ మార్క్స్ అనేవి మనకి బోర్డర్ మార్క్స్ అనమాట. సో ఓబీసీ కేటగిరీ అండ్ మనకి జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఎస్టీ మనకి చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా నాన్ ప్లేన్ ఏరియాస్ లో ఉండే పిల్లలకి మనకి సో 250+ మార్క్స్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రయత్నించవచ్చు. అదర్ స్టేట్ కేటగిరీలో వేరే స్టేట్స్ లో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనకి తెలంగాణ కూడా మనకి కాంపిటీషన్ ఉండేది కాబట్టి ఆ విద్యార్థులు ఉండటం వల్ల మనకి మార్క్స్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ మార్కులు వచ్చినప్పుడు కూడా మనకి సీట్ అనేది వస్తుంది. ఈవెన్ మనకి 245 వచ్చిన కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 4 కానీ 5 కానీ ఆ రౌండ్ వరకు మీరు అలా వెయిట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లో మీరు జాయిన్ అవ్వకుండా ఈ మార్క్స్ మీకు ఉన్నాయంటే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కమింగ్ టు ఎస్సీ పిల్లలు మనం చూసుకున్నట్లయితే సో 257 to 260+. ఓకేనా. సో 260+ ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకి ఇప్పుడు మీకు చెప్తున్నంత కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు. సో ఈ మార్క్స్ వచ్చేటప్పుడు మీకు సీట్ అనేది వస్తుంది. కమింగ్ టు డిఫెన్స్ సంబంధించిన విద్యార్థులు వీళ్ళ సంగతి మనం మాట్లాడుకున్నట్లయితే సో వీళ్ళు కూడా అరౌండ్ మనకి 257 లేదా 255 ఈ మార్క్స్ దాటి సో ఎవరైతే పిల్లలకి సీట్స్ అయినా మార్క్స్ అయినా వస్తాయో సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ మార్క్స్ అన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మీ కేటగిరీలో సో హైయెస్ట్ మార్క్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏది మనకి సెకండ్ ఈ
సెకండ్ ఈ కౌన్సిల్ నుంచి 6th ఈ కౌన్సిలింగ్ మధ్యలో మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. సెకండ్ ఈ కౌన్సిలింగ్ నుంచి 6th ఈ కౌన్సిలింగ్ మధ్యలో మీకు ఏ కౌన్సిలింగ్ రౌండ్స్లో అయినా సరే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో కమింగ్ టు ఇప్పుడు మనం తెలంగాణ విద్యార్థులు, ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ విద్యార్థులకి ఏదైతే మనకి హోమ్ స్టేట్ కేటగిరీలో 2025 బిఫోర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్తోనే వాళ్ళు కూడా మెర్జ్ అయి ఉండేవాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్తో పాటు వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని అవకాశాలు కూడా ఉండేవన్నమాట. అండ్ 2025లో ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఎగ్జామినేషన్లో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరుకొండ కలికిరి సైనిక్ స్కూల్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు విడిపోయారు కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సో మీరు హోమ్ స్టేట్ కేటగిరీ కిందకి రారు అని చెప్పేసి పక్కన పెట్టారు. దీని కారణంగా తెలంగాణలోని ఎటువంటి సైనిక్ స్కూల్ కూడా మనకి లేదు కాబట్టి సో వాళ్ళు అదర్ స్టేట్ కేటగిరీలో వాళ్ళు పోటీ చేయాలి. అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో మీకు ఏంటి అదర్ స్టేట్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవాలి. అదర్ స్టేట్ కేటగిరీలో మీకు సీట్ రావాలి. అదర్ స్టేట్ కేటగిరీ అంటే ఏంటి? మీరు వేరే స్టేట్లో ఉండే సైనిక్ స్కూల్స్లో జాయిన్ అవ్వాల్సి అనేది ఉంటుంది. ఇది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ ఉంది. అదర్ స్టేట్ కేటగిరీలో తెలంగాణ వాడు వస్తాడు, ఒరిస్సా వాడు వస్తాడు, కర్ణాటక వాడు వస్తాడు, కేరళ వాడు వస్తాడు, మహారాష్ట్ర వాడు వస్తాడు, ఛత్తీస్గఢ్ వాడు వస్తాడు, అలాగే మనం చూసుకున్నట్లయితే యూపీ వాడు వస్తాడు, మధ్యప్రదేశ్ వాడు వస్తాడు. వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట. వీళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉంటావు. అంటే అందరితో పాటు నువ్వు కూడా ఉంటావు అనమాట. అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్లో మీరు టాప్ ర్యాంకర్స్గా ఉండేటప్పుడు మాత్రమే, అంటే మీరు స్టేట్ ర్యాంకులు అనేవి మీకు ఇక్కడ పని చేయవు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, స్టేట్ ర్యాంక్స్ అనేవి మీకు పనిచేయవు ఇక్కడ. అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్లోని మీరు మంచి ర్యాంక్స్ అనేవి సంపాదించుకోవాలి. ఆల్ ఇండియా లెవెల్లోని మీరు మంచి మార్క్స్ సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రం మనకి ఏంటంటే తెలంగాణ విద్యార్థులకి సో సైనిక్ స్కూల్స్లో సీట్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం సో ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ మీకు చాలా క్లియర్గా చెప్పాను, 280 275 వస్తేనే సీట్ మనకు కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్లో 275+ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రాలేదండి. చాలా బాధపడ్డారు పేరెంట్స్ అనేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో వెళ్ళి సమ్మె చేశారనమాట. చాలా మంది తెలంగాణ విద్యార్థుల పేరెంట్స్ విద్యార్థులు అందరూ కలిపి సమ్మెలు చేశారు, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు అసలు. ఆ మధ్యలో ఏదో హడావిడి చేశారు, సైనిక్ స్కూల్ వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని చెప్పేసి మనం కూడా చాలా వీడియోస్ చేసాము. కానీ తెలంగాణలో ఎటువంటి సైనిక్ స్కూల్స్ రాలేదు. అట్లీస్ట్ ప్రైవేట్ సైనిక్ స్కూల్లో కూడా రాలేదు. అదే తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3 స్కూల్స్ అప్రూవల్ అయ్యాయి. అందులో 2 కార్యాచరణ కూడా వచ్చేసాయి అనమాట. ఇంకొక స్కూల్ ఇంకా ఉంది, దానికి అప్రూవల్స్ కంప్లీట్గా రాలేదు కాబట్టి అడ్మిషన్స్ తీసుకోలేదు. అడ్మిషన్స్ తీసుకోవటానికి మాత్రమే అప్రూవల్స్ రాలేదు, మిగతా అన్నిటికీ వచ్చేసాయి. కానీ కమింగ్ టు తెలంగాణలో అయితే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. అదేంటో మరి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకేనా? ఆల్ ఇండియా లెవెల్లో మీకు ఎక్కువ మార్క్స్ రావాలి అంటే మీకు 275 280+ వచ్చినట్లయితే రౌండ్ నెంబర్ 1లో మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ నెక్స్ట్ రౌండ్స్లో ఏమైనా ఛాన్స్ మనకు ఉంటుందా సార్ అంటే ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఏంటి, ఈ మార్క్స్ అనే వాళ్ళు ఎక్కువ మందికి వచ్చేసాయి అనుకోండి, మీకు 270 వచ్చినా సరే గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళు ముందు ఉన్నట్లయితే, ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తారు కదా. అండ్ 260 వచ్చినా సరే సీట్స్ వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఎవరికో వస్తుంది, కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా చూడండి. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 265 దాటిన పిల్లలకి సో రౌండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లోని సో వాళ్ళు 6 వరకు లేదా 5 వరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు సీట్స్ సంపాదించారు. అది కూడా ఎక్కడెక్కడో దూరంగా వాళ్ళకి వచ్చాయన్నమాట. అలా మనకి సీట్స్ అనేవి వస్తాయి ఎవరికి, తెలంగాణ విద్యార్థులకి. మీరు మైండ్లో పెట్టుకోండి, 270+ రావాల్సి అనేది ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఒక 265 కన్నా దాటి వచ్చాయంటే హోప్స్ ఉంటాయి, సైనిక్ స్కూల్స్లో సంపాదిద్దాము, ఒక 4th రౌండ్ 5th రౌండ్ వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అంటే ఒక నెల 2 నెలల వరకు అలా వెయిట్ చేసి ప్రతి రౌండ్కి అప్లై చేసుకుంటూ ఎంతో కొంత హోప్తో మీరు ఉండొచ్చు. ఖచ్చితంగా మీకు 280 275
270 వరకు అలా వచ్చాయనుకోండి, హోప్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట మీకు వచ్చే అవకాశం అనేది అదర్ స్టేట్ కేటగిరీలోని. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కేటగిరీలో నాకు ఇదే కావాలి, ఈ స్కూలే కావాలి అనుకొని అయితే మాత్రం ఉండొద్దు. తెలంగాణ విద్యార్థులు ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోండి. మీ డిస్టెన్స్ని బట్టి, మీ కన్వీనియన్స్ని బట్టి వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే మన స్టేట్లోని సైనిక్ స్కూల్స్ అనేవి లేవు కాబట్టి, ఓకేనా. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించి మళ్ళీ ఇంకొక డౌట్ అడుగుతారు, ఏంటి సార్ అసలు ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అంటే ఏమిటి అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఇండియా మొత్తం మీద మనకి 33 సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్. రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే 100 వరకు సైనిక్ స్కూల్స్ ఇండియా మొత్తం ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం అనేది రన్ అవుతుంది. సో దాని ద్వారా ఇప్పటి వరకు 93 వరకు టోటల్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ సైనిక్ స్కూల్స్ అనేవన్నీ కూడా మనకి అరౌండ్ 70+ సైనిక్ స్కూల్స్ అనేవి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఇండియాలో ఉన్నాయన్నమాట, ఓకేనా. ఈ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో మనకి ఒక 10 to 12 సైనిక్ స్కూల్స్ మాత్రమే బాగుంటాయి. మిగతా అన్ని స్కూల్స్ కూడా మనం జాయిన్ అయినా ఒకటే, జాయిన్ అవ్వకపోవడం ఒకటే అనమాట. అంతా అక్కడ జాయిన్ అయ్యి అంత డబ్బులు మనం వెచ్చించవలసిన అవసరం కూడా ఉండదు. ఒక 10 to 12 సైనిక్ స్కూల్స్ బాగుంటే అక్కడ వెళ్ళి మనం చదువుకోవచ్చు, అక్కడ సీట్స్ వచ్చి హ్యాపీగా మనం వెళ్ళి చదువుకోవచ్చు. సో వీటి కట్ ఆఫ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే విద్యార్థులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మనకి అరౌండ్ ఇప్పుడు 3 సైనిక్ స్కూల్స్, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో మీకు 200+ మార్క్స్ వచ్చినా సరే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో సీట్స్ అనేవి లభిస్తాయి. సో కమింగ్ టు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ మేము చేస్తూ ఉంటాము. సో చాలా స్కూల్స్తో మనకి ఏంటంటే సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము అప్లై చేసేటప్పుడు స్కూల్స్తో మాట్లాడుతూ ఉంటాం. సో మేము చేసే ప్రాసెస్కి మీరు మాకు అప్రోచ్ అయినట్లయితే అప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ స్కూల్స్కి మీరు వెళ్ళొచ్చు ఏంటనేది మీతో మాట్లాడి అప్లై చేయడం జరుగుతుంది. ఆ స్కూల్ వాళ్ళతో కూడా మాట్లాడి మ్యాక్సిమం మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మేము చూస్తాం ఏంటి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో. అంటే 200+ మార్క్స్ వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సైనిక్ స్కూల్స్లో సీట్స్ అని వస్తాయి, మన స్టేట్ కానీ, సో నెక్స్ట్ ఏదైనా స్టేట్ కానీ. తెలంగాణ విద్యార్థులకు కూడా సేమ్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 220 ఈ ప్లస్ మార్క్స్ వచ్చాయనుకోండి, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో మనం సీట్ అనేది సంపాదించవచ్చు అనమాట. అది కూడా ఏంటంటే మన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు మన ఇన్స్టిట్యూట్ త్రూ మీరు ఏంటంటే అప్లై చేసుకోవటానికి కానీ, లేదైనా ఈ రికమెండేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అదంతా కూడా జరుపుకున్నట్లయితే సీట్స్ అనేవి వస్తాయి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో. ఇది టోటల్ ప్రాసెస్ అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. సైనిక్ స్కూల్ 2026 అడ్మిషన్స్కి సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, అసలు అడ్మిషన్ ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి సో క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఆ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.